ప్రామిసరీ నోట్ అనేది ఒక ప్రముఖ లీగల్ డాక్యుమెంట్. సాధారణంగా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్ను వాడతాం. అప్పు ఇచ్చేవారు, తీసుకునేవారు మధ్య ఆ అప్పును తిరిగి చెల్లించడానికి సెక్యూరిటీగా వాడుకునే డాక్యుమెంట్ను ప్రామిసరీ నోట్ అంటారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య దృఢమైన ఒప్పందాన్ని సూచిస్తుంది. ప్రామిసరీ నోటు అనేది సెక్షన్ 4 ప్రకారం ఒక వ్యక్తి అప్పు తీసుకుని ఆ డబ్బును తిరిగి చెల్లిస్తానని అంగీకరించి ఈ నోటును సాక్ష్యంగా పెడతాడు. ఇది ఒక రకమైన వాగ్దానం. ఎక్కడైనా అప్పు తీసుకున్న వ్యక్తి చెప్పిన విషయాన్ని ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. అప్పు ఇచ్చే సమయంలో కొంతమంది వ్యక్తులు చెక్కులను తీసుకుంటారు. అయితే ప్రామిసరీ నోటు రాస్తున్నప్పుడు అది సరిగ్గా స్పష్టంగా ఉండాలి. ఇదే జరిగితే మనం కోర్టులో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే లీగల్గా సరిచేయవచ్చు. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు అందులోని ప్రతి బ్లాంక్ను పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ నోటులో ఎవరు అప్పు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అప్పుకు వడ్డీ ఎంత ఉందో వంటి వివరాలు స్పష్టంగా రాయాలి. ఈ వివరాలు లేకపోతే కోర్టు ముందు సాక్ష్యంగా పనికిరాదు. నోటు రాసిన తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం చేయవలసి ఉంటుంది. ఈ సంతకం రెవెన్యూ స్టాంపుపై తప్పనిసరిగా చేయాలి. సంతకం 2 స్థలాల్లో పెట్టాలి. ఒకటి ప్రామిసరీ నోటు మీద, మరొకటి రెవెన్యూ స్టాంపుపై. ఈ విధంగా సంతకాలు చేయాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రామిసరీ నోటు తప్పనిసరిగా ఇద్దరు వ్యక్తుల సాక్ష్య సంతకాలు అవసరం. ఈ సాక్షులు మైనర్లు కాకుండా పెద్ద వయస్సు ఉన్నవారు కావాలి. వీరి సంతకాలు నోటు అధికారికతను పెంచుతాయి. నోటు రాసేటప్పుడు సాక్ష్య సంతకాలు ఉన్నా నోటు సక్రమంగా రాశారా లేదా అని వివరాలు చెక్ చేయాలి. దీనివల్ల ఇలాంటి లీగల్ డాక్యుమెంట్లకు మరింత బలం వస్తుంది. అయితే ప్రామిసరీ నోటుకు వ్యాలిడిటీ ఉంటుందా అనేది చాలా ముఖ్యం. ఈ డాక్యుమెంట్ వ్యాలిడిటీ కోర్టులో విచారణ చేసే సమయంలో ఉంటుందని చెప్పవచ్చు. చట్ట ప్రకారం ప్రతి డాక్యుమెంట్కు 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు ప్రామిసరీ నోటును రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు అది కోర్టులో సమర్పించవచ్చు. ఈ వ్యవధిలో మీరు కోర్టులో ఆ డాక్యుమెంట్ను సమర్పించగలరు. కాని ఆ 3 సంవత్సరాల తరువాత ఈ డాక్యుమెంట్ని కోర్టులో ఉపయోగించడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ప్రామిసరీ నోట్ను ఇద్దరు వ్యక్తుల మధ్య అప్పు ఒప్పందం న్యాయపరంగా గుర్తించినప్పుడు కోర్టులో దాన్ని సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. అందువల్ల మీరు అంగీకరించినట్లు డాక్యుమెంటులోని అన్ని అంశాలు సరిగ్గా, స్పష్టంగా, క్లియర్గా రాయడం చాలా అవసరం. దీనివల్ల మీరు అలాంటి లీగల్ సమస్యలను నివారించగలుగుతారు. మొత్తమీద ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం, అన్ని వివరాలను స్పష్టంగా రాయడం, సంతకాలు సక్రమంగా చేయడం, రెవెన్యూ స్టాంపు అనుసరించడం తదితర అంశాలు అన్ని తప్పనిసరిగా పాటించాల్సినవి. ఈ విధంగా అన్ని చర్యలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం చాలా తక్కువ.